ఆ భాష హుందాగా ఉండేది అయి ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు, అధికారం ఉంది పెట్టుకుని, దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు, వాటి వస్తున్నాయంత. ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు, ఆ విధంగాను అన్నారు, బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ భాష హుందాగా ఉండేది అయి ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు, అధికారం ఉంది పెట్టుకుని, దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు, వాటి వస్తున్నాయంత. ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు, ఆ విధంగాను అన్నారు, బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది.